ఈరోజు టాపిక్ ఏమిటో మీకు వీడియో స్టార్టింగ్లోనే అర్థమైపోయింది కదా. సో పలకల తయారీ. ఇప్పుడు మనం పలకల తయారీ దగ్గరికి వచ్చాము. సో చూసారు కదా, ఫస్ట్ వచ్చేసి ఇలా పలకలు అనేవి ఉంటాయండి. ఇవి రాళ్ళతో చేసినవి, మనం ఫస్ట్ చూస్తున్నటువంటివి. సో పలకలు తయారు చేయడానికి మనం చుట్టూ ప్లాస్టిక్ వేస్తాం కదండి. ఆ ప్లాస్టిక్ వచ్చేసి మనం వేస్ట్ బబుల్ మూతలు, ఇలా ప్లాస్టిక్ ఐటమ్స్ మొత్తం ఇలా తెచ్చేసి వీటిని ఇలా సన్న సన్న ముక్కలుగా చేస్తారు, ఇట్లా మిషన్లో వేసి. సో వేసిన తర్వాత వీటిని ఇలా మొత్తం ఆరబెట్టేసుకొని వీటిని మనం పలకకి చుట్టూ వచ్చేటువంటి ఫ్రేమ్ లాగా తయారు చేయడానికి ఉపయోగిస్తారు. సో ఇలా తీసుకున్న ప్లాస్టిక్ని ఇలా మిషన్లో వేసేస్తే ఇది దానంతటా అదే ఈ మిషన్లో మొత్తం కరిగి పలక చుట్టూ ఇలా ఫ్రేమ్ లాగా తయారైపోతుంది. సో ఇది వచ్చేసి మనం ప్లాస్టిక్ పలకల దగ్గరికి చూస్తూ ఉన్నాము. చూసారు కదండి, ఇలా పలక చుట్టూ ఫ్రేమ్ లాగా వచ్చిన తర్వాత పలక అనేది మనకు రెడీ అయిపోతుంది. దీన్ని ఇలా షేప్లోకి చేసేసుకొని ఇంకా వీటిని మనం సేల్ చేస్తారు. ఇది పలకల ఫ్యాక్టరీలో ఉన్నటువంటిది. అలానే నెక్స్ట్ వచ్చేసి మనం రాళ్ళతో చేసినటువంటి పలకలను చూస్తున్నాము. ఈ రాళ్ళతో చేసిన పలకలకి ఫస్ట్ ఇలా కలర్ అనేది వేస్తారు. ఆ పలకకు వచ్చేసి మనం బ్లూ కలర్ వేస్తాం. నెక్స్ట్ అది ఆరిన తర్వాత బ్లాక్ కలర్ అనేది 2 కలర్స్ వేసి వీటిని తయారు చేస్తారు. సో వీటికి చుట్టూ మనం ఇందా చూసిన వాటికైతే ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంది, దీనికి వచ్చేసి చెక్కతో ఫ్రేమ్ చేస్తారండి. సో చాలా కష్టంగా ఉంటుంది, కాకపోతే మనం అది కూడా చూద్దాము వాళ్ళు ఎంత కష్టపడితే మనకి ఇలాంటి పలకలు అనేవి రెడీ అవుతున్నావు అనేది. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి, ఇందాక బ్లూ కలర్ వేశారు కదా. నెక్స్ట్ ఇలా బ్లాక్ కలర్ వేసేసి వీటిని ఆరబెడతారు ఎండలో. ఇలా ఆరబెట్టిన తర్వాత మనకి దీనికి చుట్టూ పలకకు అనేది చెక్క ఫ్రేమ్ అనేది తయారు చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి పలకలు అసలు ఇప్పుడు చాలా రేర్గా ఉన్నాయి. ఇప్పుడు మనకి ప్లాస్టిక్ వస్తున్నాయి, కానీ ఇలా చెక్కతో చేసినటువంటి పలకలు, రాయి పలకలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇవి మార్కాపురంలో మాత్రమే ఉంటాయి. సో ఇది చూసారు కదా, చెక్క చుట్టూ మనకి ఇలా ఫ్రేమ్ చేసుకోవడానికి ఈ చెక్కల్ని తయారు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇదే వృత్తిగా చేస్తూ బతుకుతున్నారండి. ఒక చెక్క పలక తయారు చేయాలంటే ఎంతమంది పని చేస్తున్నారు అనేది మనం ఇక్కడ గమనించాలి. ఇలా చెక్కలన్నిటిని ఇలా షేప్లా చేసుకొని పలకకి చుట్టూ ఫ్రేమ్ లాగా తయారు చేస్తారు. వీటికి మళ్ళీ మేకులు లాగా సన్న మేకుల్ని ఇలా కొట్టి పలకని తయారు చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఒక పలక తయారు చేయాలంటే దాని చుట్టూ ఎంతమంది పని చేస్తే మనకు ఆ పలక అనేది వస్తుందో మనం ఇక్కడ గమనించాలి. ఇలా తయారైన పలకలన్నిటినీ ఒక పక్కకు పెట్టేసి ఇంకా వీటిని మనకి హోల్సేల్ షాపులకి వేయడం జరుగుతుంది. మామూలుగా అయితే ఇది ఒక పలక వచ్చేసి షాప్లో అయితే 50 రూపాయలకి పడుతుందంటేవండి. వీళ్ళు ఇక్కడ మనకి 20 రూపీస్కి 25కి వేసేస్తుంటారు. వీటిని ఇంకా కవర్స్లోకి ప్యాక్ చేసి మనకి ఇలా షాప్స్కి అనేది వేస్తారు. ఈ పలక వచ్చేసి బరువు కూడా కొంచెం వెయిట్గా ఉంటుంది. చాలా క్లీన్గా ఉంటుంది పలక అనేది. సో ఇప్పుడు మనం 2 పలకల తయారీలు చూసాము.
సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ప్యాడ్స్ తయారీ చూద్దాం. సో ప్యాడ్స్కి వచ్చేసి చెక్క మెటీరియల్ మొత్తం ఇలా చేసుకున్న తర్వాత దీనికి గమ్ అనేది అప్లై చేసేసి 2 సైడ్స్ ఇలా పేపర్స్ అంటించేసి వీటికి మొత్తం స్టాండ్ అలా సెట్ చేసుకొని చేస్తున్నారు. చూసారు కదా ఈ ప్యాడ్స్ తయారీ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ పలకల వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.